హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మనము హైదరాబాద్ ట్రెడిషనల్ డెజర్ట్ కద్దు కా ఖీర్ ఎలాంటి కండెన్స్డ్ మిల్క్ వాడకుండా క్రీమీ టెక్స్చర్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కద్దు కా ఖీర్ వెడ్డింగ్ టైంలో అలాగే ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మీరు వీటిని హాట్గా కానీ లేకపోతే చిల్డ్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. సొరకాయ పాయసం కోసం ఒక సొరకాయని తీసుకొని సగానికి కట్ చేసి పైన ఉన్న తోలుని అంతా మనము రిమూవ్ చేసుకుందాము. రిమూవ్ చేసుకొని సగానికి కట్ చేసుకుందాము. మీకు ఎంతైతే కావాలనుకుంటే మీరు అంతా కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మధ్యలో ఉన్న పల్ప్ అంతా మనము సపరేట్ చేసుకుందాము. ఈ మధ్యలో ఉన్న పల్ప్ మనము పప్పు ప్రిపరేషన్కి యూస్ చేయవచ్చు. ఆ పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. మీకు కావాలంటే నేను లింక్ ఎండ్ స్క్రీన్ కార్డ్లో ఇచ్చి ఉంటాను. ఈ విధంగా మనము సపరేట్ చేసుకుందాము. పల్ప్ తీసిన సపరేట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ తీసుకొని మనము గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకుందాము. ఈ విధంగా ఎంత అవసరమో మనము ఈ సొరకాయని తురుముకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. నేను ఒక 1/2 కిలో సొరకాయని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనము ఒక కడాయి తీసుకొని అందులో 2.5 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి వేడయ్యాక ఇందాక తురుముకొని పెట్టుకున్న సొరకాయని మనము నెయ్యిలో యాడ్ చేసుకుందాము. ఇలా తురుముకున్న సొరకాయ నెయ్యిలో వేసి వేయించడం వల్ల పచ్చివాసన అనేది మనకు ఉండదు. ఈ సొరకాయలో మనకు వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ అంతా మనకు వెళ్ళిపోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. వాటర్ అంతా ఒక 5 మినిట్స్ తర్వాత మనకు ఇంకిపోయి ఉంటుంది. తర్వాత మనము ఇందులో కొద్దిగా ఒక టీ గ్లాస్ అంత వాటర్ కానీ కొద్దిగా నెయ్యి కానీ యాడ్ చేసుకొని మనము ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. ఇలా మనము యాడ్ చేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు సొరకాయని మగ్గించుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత సొరకాయ అంతా పచ్చివాసన పోయి మంచిగా మెత్తపడి ఉంటుంది. దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనము ఒక 1 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే గేదె పాలు కూడా వాడుకోవచ్చు. పాలు ఒక పొంగు రాగానే మనము కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కంటిన్యూగా తిప్పుకుంటూ ఒక 3/4 భాగం వరకు పాలు వచ్చేలాగా పాలని మరిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల సొరకాయ పాయసం కాస్త చిక్కగా ఉంటుంది. పైన మనకు మీగడ ఫామ్ అయితే దాన్ని కూడా మనము స్క్రాప్ చేసి పాలల్లో వేసేయండి. తర్వాత నేను 1 గంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ సగ్గుబియ్యం మెత్తపడి ఉన్నాయి. తర్వాత ఫ్రై చేసుకున్న సొరకాయని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. మీరు కావాలనుకుంటే ఇక్కడ సగ్గుబియ్యానికి బదులుగా ఫ్రై చేసుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళల్లో సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం అనేవి మంచిగా నానిపోయి మెత్తపడి ఉంటాయి. మీరు కావాలనుకుంటే సపరేట్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండిటిని కలిపి 5 మినిట్స్ పాలల్లో మరిగించిన తర్వాత ఇందులో మనము స్వీట్నెస్ కోసం ఒక 1.5 బౌల్ దాకా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక 3/4 కప్పు దాకా షుగర్ ఉంటుంది. మీరు తినే స్వీట్నెస్ని బట్టి మీరు స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. తరువాత మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా మనము కుక్ చేసుకుందాము. ఈ చక్కెర కరిగే లోపల ఒక పౌడర్ని రెడీ చేసుకుందాము. దీనివల్ల సొరకాయ పాయసానికి ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తుంది. దానికోసం ఒక 8 బాదం పప్పులు 8 జీడిపప్పులు ఒక బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ చక్కెర అంతా కరిగిపోయాక మనము ఇందాక బ్లెండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాము. దీనివల్ల మంచి రుచి మంచి టెక్స్చర్ అనేది మనకు వస్తుంది. తర్వాత మనము చిటికెడు ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ది యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు ఇంటి వరకు ప్రిపేర్ చేసుకునేటట్టుంటే ఈ ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే మనము మరిగించుకుందాము. ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు దంచుకున్న ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకుందాము. దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుందాము. కాస్త చల్లారాక కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంది. దీన్ని మనము హాట్గా కానీ చిల్లుడుగా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ డెజర్ట్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి.
చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణ. బాయ్.